యేసయ్య అన్నారు తన శిష్యులతో, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది, దాన్ని తీసుకురండి నా కొరకన్నాడు ఆయన. ఎందుకయ్యా కట్టబడిన గాడిదనే నువ్వు ఎందుకు కోరుకున్నావంటే, దేవుడు అంటాడు కదా, ఆ గాడిద బంధకాల్లో కట్టబడి ఉంది, అవమానాలతో నిండి ఉంది, శ్రమలతో కన్నీరు విడుస్తూ అది కట్టబడి ఉంది గనక, దానిని విడిపించే వారు ఎవ్వరూ లేరు గనక అదే నాకు కావాలని దేవుడు కోరుకున్నారు. ఆనాడు దేవుడు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఆయన దేని మీద వెళ్ళాడండి? గాడిద మీద వెళ్ళాడు. అంటే సమాధానాన్ని ఇస్తున్నానని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనలో కూడా చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు. పైకి కనిపిస్తూనే ఉన్నారు కానీ లోపల ఎంతో దుఃఖము దాగి ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆనాడు గాడిద పిల్లను విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను విడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావా, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నా బాధను తొలగిస్తారని? యేసయ్య ఉన్నాడు.